విశాఖ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకవైపు సాగర తీరం, మరొక వైపు తూర్పు కనుమలు పర్యాటకుల్ని, ప్రకృతి ప్రేమికుల్ని ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కైలాసగిరిపై అనేక ఏదైతే పర్యాటకులను ఆకర్షించేటటువంటి స్కైలైనర్ కానీ జిప్ లైనర్తో పాటుగా గ్లాస్ బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ పైన మనం ఇప్పుడు ఉన్నాం. చూడొచ్చు, సుమారు ఏదైతే కైలాసగిరి కొండ నుంచి 55 మీటర్ల పాటు బయటకు వచ్చినటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్లో సుమారు అయితే మాత్రం మీద నుంచి చూస్తే 55 అడుగులు బయటికి రావడం, దాంతోపాటుగా దీనికి ఉన్నటువంటి స్ట్రెంత్కి సంబంధించినంత వరకు కూడా ఆ పర్యాటకులకి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి, అటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తూ మినిమం ఏదైతే హుదూద్ తుఫాన్లో వచ్చినటువంటి విండ్ 200 కిలోమీటర్ల నుంచి 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ గాలులు తట్టుకునే విధంగా, అంటే 250 కిలోమీటర్ల వేగం వరకు ఈ బ్రిడ్జ్ గాలులు తట్టుకునే విధంగా కూడా ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది ప్రకృతి ప్రేమికులు విశాఖ వచ్చి ఈ బ్రిడ్జ్ పై ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తూ ఉంది? అనుభూతి ఎలా ఉంది? ఇంత హైట్లో ఉన్నారు, ఇంత బయటకు వచ్చి ఉన్నది ఎలా అనిపిస్తుంది? పర్యాటక రంగాన్ని ఒక కొత్త పొంతలు తొక్కిస్తున్నారు. మరి ముఖ్యంగా 7 కోట్ల రూపాయల వ్యయంతో అయితే మాత్రం ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేశారు. మీద నుంచి మనం విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి సాగర తీర అందాన్ని మొత్తం చూస్తూ కైలాసగిరిపై ఉన్నటువంటి అందాలు కూడా రోడ్డును కూడా చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇది 55 అడుగులు బయట 55 మీటర్లు అంటే సుమారు 100 మీటర్లకు పైగా బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో పర్యాటకులకి మరింత ఆకర్షణీయంగా కనిపించేటటువంటి బ్రిడ్జిగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్గా ఇది రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. విఎంఆర్డీఏ పీపీపీ మోడ్లో దీన్ని డెవలప్ చేయడం అంటూ జరిగింది. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ పైన చాలామంది పర్యాటకులు అయితే ఎప్పటికీ అలౌ చేయలేనప్పటికీ దీని స్ట్రెంత్ కోసం రేపటి నుంచి సుమారు 38 గంటల పాటు శాండ్తో దీని యొక్క స్ట్రెంత్ని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే పర్యాటకులను అలౌ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొంతమంది ప్రకృతి ప్రేమికులు విశాఖ వచ్చి ఈ బ్రిడ్జ్ పై ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తూ ఉంది? అనుభూతి ఎలా ఉంది? ఇంత హైట్లో ఉన్నారు, ఇంత బయటకు వచ్చి ఉన్నది ఎలా అనిపిస్తూ ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకీ? మాది గుంటూరు మంగళగిరి, మా ప్రాపర్ విశాఖపట్నమే. అయితే ఇండియాకి ఏ విధంగా కాశ్మీర్ అనేది ఒక బోతల స్వర్గం, ద సేమ్ మేనర్ విశాఖపట్నంకి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అనేది ఒక బోతల స్వర్గమే సార్. అసలు ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఐడియా అనేది ఒక వెరీ ఇన్నోవేటివ్ చాలా బాగుంది. పర్యాటక రంగాన్ని ఒక కొత్త పొంతలు తొక్కిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు విఎంఆర్డీఏ. చూడడం అంటే ఇంత బయటకు వచ్చిన తర్వాత ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా? కిందకి చూస్తూ ఉంటే నా ఫస్ట్ కిందకి చూసినప్పుడు టెన్షన్ అనిపించింది, బట్ తర్వాత అది మామూలుగా అయిపోయింది. ఇంకా మీ ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కదా, ఎలా అనిపించింది వాళ్ళందరికీ ఫస్ట్ టైం విజిట్ చేసి? పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు సార్. అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ తీసుకున్నా సరే, లేదా ఇటు నుంచి బీచ్ వ్యూ తీసుకున్నా సరే, లేదు అంటే మన సిటీ వ్యూ తీసుకున్నా సరే చాలా అందంగా ఉంది సార్. అసలు సిటీ ఎలా అనిపిస్తా ఉంది? టెన్షన్ ఉందా లేకపోతే ఎలా? టెన్షన్ అంటే మాకు భయం లేదు, కానీ మామూలుగా అయితే ఎవరైనా వస్తే కొత్త రుచి భయపడతారు. బాగుందా? అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా వైజాగ్లోనే ఫస్ట్ టైం అనుకుంటాం, ఇంతవరకు ఎక్కడ లేదు కదా ఇది. చూడొచ్చు, బ్రిడ్జికి సంబంధించినంత వరకు కూడా ఒకవైపు కైలాసగిరి తూర్పు కనుమల అందాలు చూస్తూ ఉంటే, మరొక వైపు సాగర తీరం యొక్క అందాలు కూడా ఈ బ్రిడ్జ్ నుంచి నీట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దీని మీదకి వచ్చిన తర్వాత విశాఖను ఒక్కసారిగా చూసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు బ్రిడ్జికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో 7 కోట్ల రూపాయలు పీపీపీ మోడ్లో, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో అయితే మాత్రం విఎంఆర్డీఏ దీని నిర్మాణం చేపట్టింది. గత నవంబర్లో నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇప్పటికైతే మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతూ ఉన్నది. నేటి నుంచి ఈరోజు రాత్రి నుంచి కూడా శాండ్ టెస్ట్తో దాదాపు 36 గంటల పాటు ఈ బ్రిడ్జ్ యొక్క స్ట్రెంత్కి సంబంధించినంత వరకు టెస్ట్ చేయబోతూ ఉన్నారు.
స్ట్రెంత్ ఏ విధంగా ఉండబోతా ఉన్నది అంటే 40 మందిని అలౌ చేస్తామంటూ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా ఎంతమంది బ్రిడ్జ్ మీదకి ఒకసారి అలౌ చేయొచ్చు? మనం క్లియర్గా చూడొచ్చు గ్లాసు 4 లేయర్స్ పాటు అంటే ఒక్క లేయర్ కాకుండా 4 లేయర్లు గ్లాస్ థిక్నెస్ ఉండేటటువంటి గ్లాస్ను పెట్టడం అంటూ జరిగింది. దాని కిందన మనం ఏదైతే కింద ఉన్నటువంటి అంతా కూడా క్లియర్గా కనిపించేటటువంటి పరిస్థితి. అయితే ఎడ్జ్కి వచ్చేటప్పటికైతే ఈ బ్రిడ్జ్ కాస్త టెన్షన్గా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం బ్రిడ్జ్ చూడవచ్చు పూర్తిగా 2 పిల్లర్ల పైన అంటే 2 కాలమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. రోప్స్ వేసి ఇది ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని స్ట్రెంత్ అయిన తర్వాత ఏదైతే స్ట్రెంత్ తర్వాతే పబ్లిక్కి సంబంధించినంత వరకు అలౌ చేసే అవకాశం ఉండబోతోంది. 36 గంటల తర్వాత దీని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ప్రజల్ని దీని మీదకి అలౌ చేస్తారంటూ కూడా ఎవరైతే విఎంఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక వైపు ఇది ఎప్పుడు పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందా, ఎప్పుడో దీని మీదకి వద్దామంటూ కూడా పర్యాటకులు వేచి చూసేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. విశాఖ అందాలు మరింత పెంచేందుకు విఎంఆర్డీఏతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటికి అవకాశం కల్పించడంతో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకైతే అవకాశం కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. విశాఖ సోయగాలికి మరింత సొగస్సుని అద్దే విధంగా కూడాను సాగర తీరంలో ఏదైతే కైలాసగిరి పైన ఇప్పటికే స్కైలైనర్తో పాటుగా గ్లాస్ బ్రిడ్జ్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే మాత్రం విఎంఆర్డీఏ రంగం సిద్ధం చేసింది. మరింత పర్యాటకుల్ని ఆకర్షించేందుకైతే పూనుకుందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎన్ని మీటర్లు ఉంటుంది, దీనికి అయ్యేటటువంటి వ్యయం విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. దాంతోపాటుగా దాని యొక్క వ్యయం ఎంత, ఎన్ని మీటర్లు ఉండబోతా ఉంది, దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్గా ఉండబోతా ఉన్నది కదా సార్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి సార్. సో యాక్చువల్లీ మన ఇక్కడ కైలాసగిరి అనేది మనకు చాలా ముఖ్యమైన ప్రాంతం. సో మన టూరిజం కోసం, టూరిజం పొటెన్షియల్ కోసం ఇక్కడ ఎవరైనా వస్తే అది ఒక సెంట్రల్ పాయింట్. సో అది మనం మ్యాక్సిమం అడ్వెంచర్ యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్ సపోర్ట్ చేయడానికి మన పీపీపీ మోడ్లో లాస్ట్ ఇయర్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసం ఆర్ఎఫ్పి పిలవడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మీరు చెప్పినట్టు జిప్ లైనింగ్ అండ్ స్కై సైక్లింగ్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి గ్లాస్ బ్రిడ్జ్ కూడా వర్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. సో అది 55 meters క్యాంటిలీవర్ బ్రిడ్జ్, ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, క్యాంటిలీవర్ గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ ద కంట్రీ. సో ఇది పీపీపీ మోడ్లో. సో ద ప్రైవేట్ పార్ట్నర్ మేము కైలాసగిరిలో స్థలం ఇచ్చి ఆయన ఖర్చుతో అప్రాక్సిమేట్లీ 7 crores ఖర్చుతో ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యాయి, ఇప్పుడు టెస్టింగ్ ఫేస్లో ఉంది అండ్ ప్రజలకు అందుబాటులో అది వచ్చేస్తుంది. సార్ అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు, సింగిల్ రోప్లో ఉన్నటువంటి పరిస్థితి, సేఫ్టీ మెజర్మెంట్ ఎంతవరకు, ఎవరైతే పర్యాటకులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి పరిస్థితి, సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోబోతా ఉన్నారు, స్ట్రెంగ్త్కి సంబంధించి ఎటువంటి టెస్టెస్ ఉండబోతూ ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు. ఎందుకంటే గ్లాస్ ఉంటుంది, హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ గ్లాస్ని ఎటువంటి గ్లాస్ని వాడారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పగలరు? సో ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఐ మే నాట్ బి ఏబుల్ టు టెల్, బట్ ఒక స్ట్రెంగ్త్ టెస్ట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీతో పాటు అదర్ క్వాలిటీ చెకింగ్ కూడా ఇప్పుడు ప్రెసెంట్లీ లోడ్ బ్యారింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దాంట్లో యాక్చువల్లీ 100 members కెపాసిటీకి ఎంతవరకు అది విత్స్టాండ్ చేయగలుగుతుంది అని 36 hours కంటిన్యూస్ వెయిట్ టెస్ట్ విల్ బీ డన్. సో అది క్లియరెన్స్ వచ్చేస్తే దెన్ దట్ హోల్ ఏరియా, దట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇస్ స్ట్రక్చరలీ ఓకే. కానీ 100 members అలౌ చేయగలిగిన గ్లాస్ బ్రిడ్జ్లో వీ విల్ ఓన్లీ అలౌ 40. సో లెస్ దెన్ 50% ఆఫ్ ద లోడ్ బ్యారింగ్ కెపాసిటీ మేము అలౌ చేస్తాం అట్ అ సింగిల్ స్ట్రెచ్. ఇది కాకుండా అక్కడ విండ్ కెపాసిటీ కూడా నియర్లీ 200 km/hour వాజ్ ద నియర్లీ మ్యాక్సిమం రికార్డెడ్ డ్యూరింగ్ హుద్హుద్. బట్ ఇది డిజైన్ చేసింది అప్రాక్సిమేట్లీ 240 to 250 km/hour విండ్ స్పీడ్ వస్తే కూడా ఈ స్ట్రక్చర్ అనేది విత్స్టాండ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది ఇట్ షుడ్ హ్యావ్ బిన్ కంప్లీటెడ్ 2 months బ్యాక్. బట్ మేము ఇప్పుడు కొత్త టెక్నాలజీ స్టీల్ ఒకటి వచ్చింది విచ్ ఇస్ మోర్ స్ట్రక్చరలీ సేఫ్. సో మళ్ళీ మార్చమన్నాం సో దట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్ విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ.
సో సేఫ్టీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ గివింగ్ టూరిస్ట్ అట్రాక్షన్స్. సార్ ఎలా ఉండబోతా ఉన్నాయి రేట్స్, ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉన్నాయా, ఎటువంటి రేట్స్ ఉండబోతా ఉన్నాయి? అదే ఏమైనా పీపీపీ మోడ్లో మీకు వాళ్ళకి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ భాగంలో విఎంఆర్డీఏ కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లు ఉండబోతా ఉన్నాయా? ప్రజలు అందుబాటులో రేట్లు ఉంటేనే అది యాక్చువల్లీ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఫైనలైజ్ చేయలేదు. సో వన్స్ దిస్ ఇస్ డన్ మేము ఇప్పుడు కూర్చొని ఫైనలైజ్ చేయాలి. 100% ఇట్ విల్ నాట్ బీ టూ అఫోర్డబుల్. చాలా తక్కువ ఉంటే మేము మెయింటైన్ చేయలేం, ఎక్కువ ఉంటే ఎవరు రారు. సో అది బ్యాలెన్స్ చేసి మేము ఒక గుడ్ రేట్ వీ విల్ గివ్. ఏదైతే టూరిస్టులకు సంబంధించినంత వరకు కూడా విశాఖకు సంబంధించి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇందులో భాగంగానే గ్లాస్ బ్రిడ్జ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరికొన్ని రోజుల్లోనే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ప్రజలకు అందుబాటులో రాకపోతూ ఉందంటూ కూడా కమిషనర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.